తెలంగాణ పల్లె పోరులో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. తొలి దశ తరహాలోనే రెండవ దశలోనూ జోరుగా సాగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఖాతాలోకి మెజారిటీ సీట్లు పడుతున్నాయి. తొలి దశ కంటే రెండో విడతలో ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయాలు సాధిస్తున్నారు. తొలి దశలో కాంగ్రెస్ కు 50% పైగా సీట్లు వచ్చాయి. రెండవ దశలో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు పట్టం కట్టారు. రెండవ స్థానానికి విపక్ష బీఆర్ఎస్ పరిమితమైంది. మూడవ స్థానంలో ఉన్న రేస్ లో జోరందుకోలేదు బీజేపీ. తెలంగాణ పల్లె పోరులో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. తొలి దశ తరహాలోనే రెండవ దశలోనూ కూడా జోరుగా సాగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్ ఖాతాలోకి మెజారిటీ సీట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, తొలి దశ మాదిరిగానే రెండవసారి కూడా ఇప్పుడు జరిగిన పోలింగ్ కి సంబంధించి కాంగ్రెస్ ఖాతాలోకి మెజారిటీ సీట్లు వస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మొత్తం కౌంటింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో విడతల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీలు మినహా అన్ని పల్లెలకు సంబంధించినటువంటి కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చేసాయి. మెజార్టీ స్థానాల్లో మాత్రం మరోసారి రెండో విడతలో కూడా కాంగ్రెస్ హవానే సాగించింది. చాలా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ కూడా తగిలినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇటు నాగర్సార్ నియోజకవర్గం సంబంధించి, మిర్యాలగూడ నియోజకవర్గం సంబంధించి కావచ్చు, ఇటు భువనగిరి నియోజకవర్గం సంబంధించి, ఇటు కోదాడ సంబంధించి 4 నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కూడా షాక్ ఇచ్చారు. వారు కూడా విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటారు. కానీ బీఆర్ఎస్ కూడా బలంగా ఉంటుంది ఇక్కడ. కానీ బీజేపీ ప్రభావం అయితే పెద్దగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉండదు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థులు కూడా పెద్దగా ఇక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితులు ఈ రెండో విడత ఎన్నికల్లో ఎక్కడ కూడా కనబడని పరిస్థితి అయితే ఉంది. అక్కడక్కడ గెలిచిన అభ్యర్థులంతా కూడా సంబరాల్లో మునిగిపోతుంటే, ఇటు ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం చాలా ఆవేదనతో ఉన్నారు. అయితే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా విషాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మొదటి విడత ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. మునుగోడు మండల కిష్టాపురం గ్రామానికి సంబంధించి చెన్నగోని కాటంరాజు అనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఆయన మనస్తాపం గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. భారీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలవ్వడంపై కూడా ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ నేపథ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. చాలా గ్రామాల్లో కోట్ల అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా గెలుపు ముంగిట డీలా పడ్డ నేపథ్యంలో చాలా మంది ఆవేదనతో కూడా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొదటి విడత గ్రామ పంచాయతీ సంబంధించి ఓడిన అభ్యర్థులు ఇచ్చిన డబ్బులు కూడా రికవర్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనబడ్డాయి. ప్రస్తుతం అయితే ఈ రోజు రెండో విడత ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగుతుంది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే రేపు ఈ ఫలితాల ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలో ఓట్ల అంటే పోలైన ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఓటు లెక్కించే క్రమంలో కూడా కొంత ఆలస్యం అవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా 11 నుంచి 12 గంటల వరకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కడైతే టఫ్ అంటే 5 నుంచి 7 ఓట్లు 1-2 ఓట్లతో విజయం సాధించిన వారు రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా పోలింగ్ కొంత అంటే కౌంటింగ్ సంబంధించి కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.